ప్రైవేట్ స్కూల్స్లో 25% ఆఫ్ ద సీట్స్ అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలకి, నెక్స్ట్ మైనారిటీ పిల్లలకి ఇవ్వాలి అన్నది ఇట్స్ అ రూలింగ్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సో ఈ రూలింగ్ ఇట్స్ అ కంపల్సరీ మ్యాండేట్. ఇదే కాకుండా ఈ 25% సీట్స్ని అలొకేట్ చేసిన తర్వాత దాని వాళ్ళ ఫీజ్ని పే చేసేది గవర్నమెంట్ అండర్ గవర్నమెంట్స్ రీయింబర్స్మెంట్ స్కీమ్. ఇప్పుడు గవర్నమెంట్లో అంటే ఈ పిల్లల్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళ కాస్ట్ గురించి కానీ లేకపోతే వీళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ అంబిగ్విటీ, కన్ఫ్యూషన్ ఉంది అంటే దెన్ ద స్కూల్ మేనేజ్మెంట్ దే హ్యావ్ టు ఫైల్ అన్ అప్లికేషన్ బిఫోర్ ద కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీ టు ఫైండ్ అవుట్ ద డీటెయిల్స్. అంతే తప్ప వీళ్ళు పిల్లలకి అడ్మిషన్ ఇవ్వము, మీకు అంబిగ్విటీ ఉంది, మాకు కన్ఫ్యూషన్ ఉంది, లేకపోతే డాక్యుమెంట్స్ లేవు సరైనవి అని చెప్పి అనడానికి లేదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్స్లో స్పెసిఫై చేసింది.